రికార్డింగ్ నెంబర్ 223 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. చతుర్థ స్కంధం సెకండ్ పార్ట్లో 953 పద్యం నుంచి చెప్పుకుంటున్నాము. శ్రీహరి ధ్యానం లేకపోతే అది ఎంత ఇంద్రియ పటుత్వం ఎంత గొప్పగా ఉన్నా, ఇంద్రియాలు ఎంత బాగా పనిచేసినా, బుద్ధి ఎంత సూక్ష్మంగా అద్భుతంగా ఉన్నా, ఎన్ని తెలివితేటలున్నా, ప్రాణాయామం మొదలైన యోగాలన్నీ చేస్తూ ఉన్నా కూడా దేహం కన్నా వేరైన ఆత్మజ్ఞానం, సన్యాసం పుచ్చుకోవటం, వేదాలన్నీ వల్లెవేయటం, అనేక వ్రతాలు చేస్తూ ఉండటం, వైరాగ్యాన్ని బాగా అలవాటు చేసుకోవటం, ఇవన్నీ కూడా నిష్ప్రయోజనములు. ఏమీ ఉపయోగం లేదు. ఇన్ని చేసినా కూడా ఉండవలసినది శ్రీహరి ధ్యానం ముఖ్యంగా. అది ఉన్నప్పుడు ఏ పని చేసినా ఇది అది అని లేదు. ఏ పని చేసినా చక్కగా దానివల్ల మంచి ఫలితం, సాక్షాత్తు పరమాత్మే మనకి దగ్గరవుతాడు. అటువంటిది జరుగుతుంది తప్ప శ్రీహరి ధ్యానమే లేకుండా ఎన్ని చేసినా ఏం ఉపయోగం లేదు. ఇంద్రియాలు బాగా బలిష్టంగా ఉంటే అవి జీవుణ్ణి బాగా స్వాధీనపరుచుకుంటాయి తప్ప ఏ రకమైన ఉపయోగం లేదు. దాంతో ఇంద్రియాలకు అతను పెంపుడు కుక్కలాగా అయిపోతాడు. ఇంద్రియాలు చెప్పినట్టు వెళ్ళిపోతూ ఉంటాడు. బుద్ధి బలం ఎంతో ఉంటే లోక వ్యవహారాల్లో ముడులు పెట్టుకోవటానికి, ముడేసుకుంటూ కూర్చోటానికి పనికొస్తుంది. ప్రాణాయామం మొదలైన యోగాలన్నీ అభ్యాసం చేసినప్పుడు శ్రీహరి భక్తి లేకపోతే తను చాలా గొప్పవాడినని, తను ఒక గొప్ప యోగినని అనుకోవటానికి మటుకే పనికొస్తాయి. దేహం వేరు ఆత్మ వేరు అనే సత్యము పొడుపు కథలాగా చెప్పుకుంటూ ఉండొచ్చు. చక్కగా తెలియని వాళ్ళందరితో బాగా మంచి స్పీచ్లు ఇచ్చుకుంటూ ఉండొచ్చు. సన్యాసం పుచ్చుకున్న, కాషాయం కట్టుకున్న, దండక మండలాలు పట్టుకున్నా కూడా అవన్నీ సరిగా ఉన్నాయో లేవో చూసుకోవడానికి తప్పకుండా పనికొస్తాయి. అంతే తప్ప శ్రీహరి భక్తి లేనిది ఏది ఉపయోగం లేదు అని చెప్తూ ఉన్నారు. వేదం వల్లెవేయటం అది యాచన చేయటానికి, అడుక్కు తినటానికి ఉపయోగిస్తుంది తప్పకుండా. 4 వేదంలో 4 పనసలు చెప్పేసి అయ్యో వేద పండితుడే అని అవతలి వాళ్ళకి జాలి పుట్టించవచ్చు. అంతే తప్ప ఎటువంటి ఉపయోగము లేదు. వ్రతాలు, ఈ నియమాలు ఇవన్నీ కూడా లెక్కలు పెట్టుకోవడానికి, నేను అన్ని చేశాను ఇన్ని చేశానని చెప్పుకోవటానికి పనికొస్తాయి. వైరాగ్యం అలవాటు చేసుకోవటమేమో అయిన వాళ్ళని వదిలేసి పారిపోవటానికి, అప్పులు ఎగ్గొట్టడానికి పనికొస్తాయి. ఇవన్నీ కూడా స్వంత ప్రయోజనానికి స్వార్థంతో వాడుకోబడుతున్నాయి తప్ప ఇది నిజమైన భక్తి కాదు అని చెప్పేశారు ఇక్కడ. సర్వేశ్వరుడు అందరిలో ఉన్నాడు, అయినా కూడా ఆయనకు అంటుకోవటం అనేది లేకుండా ఉంది కదా. అందరికీ కూడా శ్రేయస్సు స్వరూపంలోనే దర్శనం ఇస్తున్నాడు కదా. ఎవరి సదుపాయాన్ని బట్టి వాళ్ళు శ్రేయస్సును ఆశిస్తారు. అయినా కూడా తెలియకుండా అంతర్యామినే కావాలని ఆశిస్తున్నారు అందరూ, వాళ్ళకే తెలియదు. కానీ అతను మాత్రం ఎవరిని చీదరించుకోవటం లేదే. అయ్యో వీళ్ళు ఇలాంటి పని చేస్తున్నారు, స్వార్థంతో ఉన్నారు, నన్ను ఊరికే వాడుకుంటున్నారని ఆయన ఏమీ ఎవరిని చీదరించుకోవటం లేదు. అందరి శ్రేయస్సులు కోరుతూ ఉన్నాడు ఆయన. తాము కోరిన చిల్లర శ్రేయస్సుల్ని మెట్లుగా పెట్టి ఆయన అందరినీ తన వైపుకే నడిపించుకుంటున్నాడు. పిల్లలకి చాక్లెట్ ఇచ్చి దగ్గరికి లాక్కున్నట్టుగా, వాళ్ళ కోరికలే తీరుస్తున్నట్టుగా చేసి తన వైపే లాక్కుంటున్నాడు ఆయన. ఇంతమందిలోనూ తనే జీవిస్తున్నాడు. ఎవరి తాను వాళ్ళకి ఏర్పరుస్తున్నాడు. ప్రతి వాడికి తాను తాను నేను అనిపిస్తూ ఉంటుంది కదా, అలా నిజమే అన్నట్టుగా బతుకుతున్నారు అందరూ. దానికి అతను కూడా పరమాత్మ కూడా సహాయం చేస్తున్నాడు అంటున్నారు. ఇందరిలోనూ తానే జీవిస్తూ ఉన్నా కూడా ఎవరి తాను వాళ్ళకి ఏర్పరిచాడు. అందరికీ ప్రియంగా మెలుగుతూ ఉన్నాడు. తనకి ఇష్టం వచ్చిన వాళ్ళల్లో తెలియకపోయినా కూడా ప్రతివాడు దైవాన్నే చూస్తున్నాడు. దైవాన్ని చూస్తున్నానని తెలుసుకోవడంతే. ఇదంతా నిజంగా గమనించి చూసుకుంటే ఇన్నిటిలోనూ అంతర్యామే ఉన్నాడు కాబట్టి సూటిగా అంతర్యామిని పూజించటమే పరిపూర్ణమైన మార్గము అంటున్నారు. సర్వత్రా దైవమే ఉన్నప్పుడు ఏది కనబడినా పూజ్యభావంతో ఉంటే సరిపోతుంది. అది పరిపూర్ణమైన మార్గం కదా. నిజంగా చూస్తే ప్రాణానికి అది నిజమైన సంతృప్తినిస్తుందిట. ఇంద్రియాల తృప్తికి అదే నిజమైన అనుభూతి. ఎందుకంటే ఇంకా అక్కడ
ముక్కలు ముక్కలుగా లేదు, చిన్న చిన్న విషయాలుగా లేదు, మొత్తం మొత్తం ఒకటే అయిపోయినటువంటి అనుభూతి. అది సర్వత్రా దైవమే ఉన్నాడు అని తెలుసుకొని ఏది కనపడినా దైవ స్వరూపంగా భావించుకుంటూ వెళ్ళిపోవటమే నిజమైన అంతర్యామిని పూజించటం అనే పరిపూర్ణమైన మార్గం అని చెప్తూ ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ కూడా ఏమంటున్నారంటే, పెద్ద చెట్టు ఒకదాన్ని పెంచాలని మనం అనుకున్నాము. పెంచాలని ఈ చెట్టు బాగా పెద్దదైతే బాగుండు అనుకున్నప్పుడు చెట్టు కొమ్మలకు కాసిన నీళ్లు, ఆకులకు కాసిన నీళ్లు, పూలకు పిందెలకు వేరువేరుగా నీళ్లు పోయటం, వేరువేరుగా అన్నిటికీ కొంచెం కొంచెం ఎరువు పెట్టడం, ఎవరైనా అట్లా అంత మూర్ఖమైన పని ఎవరు చెయ్యరు కదా. చెట్టు మొదట్లో నీళ్లు పోసి ఎరువు వేస్తే చెట్టు మొత్తానికి అందుతుంది కదా. ఆ విషయం తెలుసుకున్నట్టుగా అంత తేలికగా సర్వత్రా దైవమే ఉన్నాడు, సర్వత్రా అంతర్యామే ఉన్నాడు, అంతర్యామిగా దైవం ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు ఆ ధ్యానంలోనే మాత్రమే అలా అనుకుంటూ మిగతా విషయాల్లో అనుకోకుండా ఉండటం మూర్ఖత్వమే కదా. మన పరివారం అందరూ, మన ఇంట్లో ఫ్యామిలీలో ఎవరెవరున్నారో వాళ్ళందరి మీద కూడా చూపించవలసిన కర్తవ్యము, శ్రద్ధ, ప్రేమ, భక్తి అన్నీ ఇందులోనే ఇమిడిపోయి ఉన్నాయి. ఆ పరమాత్మని ఆరాధించే పద్ధతి ఇక్కడే ఉండిపోయింది. ఆయనని ఆరాధించే పద్ధతిలో కనపడిన వాళ్ళందరినీ, చుట్టూ ఉన్న వాళ్ళందరినీ, అన్ని వస్తువులని, అన్ని సిచ్యుయేషన్స్ని, చెట్లని, జీవులని అందరినీ ఆరాధనా భావంతో చూడటమే సర్వదేవత ఆరాధన అయిపోతోంది కదా అంటున్నారు. వర్షాకాలంలో సూర్యుడి వల్ల ఏ నీళ్ళైతే వర్షించబడతాయో, మళ్ళీ ఎండాకాలంలో ఆ సూర్యుడి వల్లే అవి ఆవిరిగా హరించబడుతున్నాయి కదా. ఒక్క విషయమే అని తెలుస్తోంది కదా మనకి, ఇక్కడ ఎక్కడ చూసినా ఉన్నదొకటే అని తెలుస్తోంది కదా అంటున్నారు. అట్లాగే ఆ భగవంతుడి నుంచి పుట్టిన ఈ చర అచర జగత్తులన్నీ కూడా, చర అచర అంటే కదిలేవి కదలనివి, అవన్నీ కూడా మళ్ళీ ఆయనలోనే లీనమవటం కూడా మనకు తెలుస్తోంది కదా. నిద్రపోయేటప్పుడు మనం కూడా మొత్తం మొత్తం మనకు తెలిసిన దాన్నంతా మన లోపలికి తీసేసుకుంటున్నాం కదా. మళ్ళీ నిద్ర లేచాక బయటికి తెప్పించుకుంటున్నాము అవసరాన్ని బట్టి. మరి అలాంటప్పుడు మనం ఆ పరమాత్మనే సర్వత్రా ఎందుకు ఆరాధించలేకపోతున్నాం, ఎందుకు మూర్ఖుల్లాగా ఉంటున్నాం అని అడుగుతున్నారు. ఆకాశంలో కారు మేఘాలు నిమిషంలో వచ్చేస్తాయి, మళ్ళీ చూస్తే క్లియర్ అయిపోయి చక్కగా మంచి ఆకాశం కనిపిస్తుంది. అదే రకంగా ఈ శక్తులన్నీ కూడా త్రిగుణాల వల్ల పుడతాయి, ఆక్రమిస్తాయి, మళ్ళీ అంతట్లోనే అంతర్యామిలో లయమైపోతాయి. కాబట్టి ఆ పరమాత్మే బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆయన్నే ధ్యానం చేస్తే సరిపోతుంది కదా, సర్వత్రా ఉన్నవాడినే ధ్యానం చేస్తే సరిపోతుంది కదా అంటున్నారు. దేహం ధరించిన వాడికి తన రూపంలోనే దేవుడున్నాడు, నిమిత్త కారణాలుగా కూడా అతనే ఉన్నాడు. నిమిత్త కారణాలంటే ఏంటి? ఆ రోజు ఫలానా వాడు వచ్చాడు కాబట్టి ఆ పని అయిందండి అంటాం. ఆ ఫలానా వాడు అనేది నిమిత్త కారణం, భగవంతుడే వస్తాడు, వేరే ఎవడో ఇంకొకటి లేడు రావటానికి అని తెలుసుకున్నప్పుడు నిమిత్త కారణం కూడా ఆయనే, ఉన్నవాడు ఆయనే, నీ రూపంలో ఉన్నవాడు ఆయనే. అట్లాగే ఈ పని వీడి వల్ల పాడైపోయింది అనుకుంటాం, ఆ నిమిత్త కారణం కూడా భగవంతుడే, ఆ వీడు కూడా భగవంతుడే. సమస్తము ఆ పరమాత్మ స్వరూపమే అయినప్పుడు, ఆ ఇద్దరి రూపాల్లో ఒక్కడే పనిచేస్తూ ఉన్నప్పుడు, ఇంకా రెండో వాడు లేకుండా ప్రకాశించేవాడు వాడే అని మనకు తెలిసినప్పుడు మనం ఎందుకు దిగులు పడాలి? మనం ఎవరిని ఆరాధించాలో మనకు క్లారిటీ లేదా అప్పుడు అని అడుగుతున్నారు. దేహాలు ధరిస్తూ ఉన్నాడు ఆయనే, ఆయనే వదిలేస్తూ ఉన్నాడు. కాబట్టి శాశ్వతంగా ప్రకాశించేవాడు ఆయనే కదా. అతడే ప్రధానమైన మూల ప్రకృతిలో ఉన్న అంతర్యామి పురుషుడు, వేరే ఇంకెవళ్ళో లేరు. ముఖ్య పురుషుడు ఆయనే, మూల ప్రకృతి ఆయనే, బ్యాక్గ్రౌండ్ ఆయనే. తన తేజస్సుతో గుణ ప్రవాహాన్ని లయం చేస్తూ ఉన్నాడు ఆయన. కుండలు, కూజాలు మొదలైన అన్నీ కూడా బద్దలైపోయినప్పుడు ఏమవుతాయి అంటే మళ్ళీ మట్టిలో కలిసిపోతాయి కదా. అదే రకంగా ఎవరో పోయారు, ఏదో పోయింది, అశాశ్వతం అనే మాటలకు అర్థం లేదు. ఈ ఆకారాలు పోతాయి కానీ శాశ్వత వస్తువుగా అయిపోతాయి. ఆకారం మటుకే పోతుంది తప్ప పేరు పోతుంది, ఆకారం పోతుంది. కానీ కుండ పగిలిన మట్టి
ఎక్కడికి పోదు కదా, మట్టిలోనే కలిసిపోతుంది కదా. ఉన్నది ఒకటే మట్టి కదా, ఎన్ని ఆకారాలు వచ్చినా. మనస్సు, బుద్ధి, సుఖపడే కోరిక, ద్వేషము, ఈ మార్పులన్నీ కూడా రూపాలకు ఉన్నాయి కానీ జీవికి లేవు. ఆ మార్పుకి ఆ పేరు పెట్టారు తప్ప జీవికి ఏ మార్పు లేదు. బంగారమే తీసుకొని, బంగారపు ముద్ద తీసుకొని మనం ఒక బొమ్మని ఏడుస్తున్నట్టు, ఒక బొమ్మని నవ్వుతున్నట్టు రకరకాలుగా తయారు చేసాం. చేస్తే నవ్వటం, ఏడవటం బంగారానికి ఎక్కడన్నా అంటుకుంటుందా? అసలు బంగారానికి సంబంధం ఉందా నవ్వుతో ఏడుపుతో? పరమాత్మ అటువంటి వాడు. ఎన్ని రూపాలు చేసినా కూడా ఆయనకి ఏవి అంటవు. దేహం రూపంతోనూ ఉన్నాడు, ఆత్మలాగా కూడా ఉన్నాడు కాబట్టి ఆయన సగుణుడు, నిర్గుణుడు కూడా. ఆ బంగారం ముద్ద విడిగాను ఉన్నది, కేవలంగా కూడా ఉన్నది. కేవల స్వరూపమైన బంగారం ముద్ద అంటే, కేవల స్వరూపము అంటే అర్థం ఏంటంటే కేవలం ఒక ముద్దగా ఉంటుంది, ఏ ఆకారం లేదు. సర్వసాధారణమైనటువంటి దాని ఆకారం ఏంటంటే ముద్దగా ఉంటుంది బంగారం అనేది. మరి ఆ ముద్దగా ఉన్నది బంగారమే, బొమ్మలుగా ఉన్నది బంగారమే, నగల రూపంలో ఉన్నది బంగారమే. బంగారం కాకుండా పోదు. అలాగని ఈ ఆకారాలన్నీ బంగారానికి అంటవు కదా అని మనకు అర్థమయ్యేటట్టుగా చెప్తూ ఉన్నారు. మనం బంగారం అన్నీ చేయించుకుంటామని పెద్దవాళ్ళకి తెలుసు కాబట్టి మనకు అర్థమయ్యేటటువంటి ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు. అంతేకాదు పరమాత్మ ఉన్నవాడొక్కడే అని మనం తెలుసుకున్న కొద్దీ ఆ భ్రమలన్నీ నివారించుకోవటం వల్ల ఆయన నిజంగా వచ్చి దర్శనం ఇస్తాడు. వేరే ఎవరో ఉన్నారు అనే భ్రమ మనకు పోతే ఆయనే సాక్షాత్తు వచ్చి మనకు దర్శనం ఇస్తాడు అంటున్నారు. అంతేకాదు భ్రమలన్నిటినీ కూడా ఆయన మనకి ఇవి భ్రమలరా నాయనా అని చెప్పి తెలియజేసి వాటన్నిటిని నివారింపచేస్తాడు కూడా అట. ఆ పరమాత్మకి బిగినింగ్ అని లేదు, మధ్యలోని లేదు, ఎండ్ అనే సృష్టి లక్షణాలు ఆయనకి ఏమీ లేవు. నిత్య స్వరూపుడు ఆయన, ఎప్పుడు ఉండేవాడు. నిత్య ఆనంద స్వరూపుడుగా ఉన్నాడు ఎప్పుడు. తెలిసిన వాళ్ళందరిలోనూ తెలివిగా ఉన్నాడు కాబట్టి ఆ సమస్తాన్ని ఆయనే తెలిసినవాడు. అట్లాంటి నారాయణుణ్ణి మీరు భేదం లేని బుద్ధితో భజించండి, స్తుతించండి. జీవరాశులయందు దయ ఎంత మాత్రం మన యందు ఉంటుందో అంత మాత్రంగా ఆ జీవరాశుల రూపంలో ఆయన సంతోషపడుతున్నాడు. మీరు మీరు జీవరాశుల్ని గనక ప్రేమగా చూస్తే పరమాత్మ సంతోషిస్తాడు అని చెప్తూ ఉన్నారు క్లియర్గా. అట్లాంటి నారాయణుణ్ణి మీరు భేదం లేని బుద్ధితోనే స్తుతించండి. అటువంటి ఈశ్వరుడు హృదయాల్ని ఆశ్రయించి ఉంటాడు, సజ్జనులకు కావాల్సినవన్నీ ఇస్తాడు. అట్లాంటి వానినే కోరటానికి నిర్మలమైన మనస్సు ఇస్తాడు, మంచి విషయాలు కోరటానికి మంచి మనస్సు ఇస్తాడు. జీవులను వేరువేరుగా ఉంచటం వల్ల ఆదరించటం, దగ్గరికి చేర్చుకోవడం అనే గుణాల్ని ఆయన మనకి నేర్పిస్తాడట. వేరుగా సృష్టించినట్టుగా కనపడినందువల్లనే వాళ్ళని దగ్గరికి చేర్చుకోవడం అనే ప్రాసెస్ ఉంది. కానీ మనం ముందరే పుట్టగానే అంతా సర్వం బ్రహ్మమయం అని తెలుసుకుంటే ఈ ప్రాసెస్ అంతా, ఈ ఆటంతా లేదు కదా. అందుకని ఆయన విడిగా వేరువేరుగా ఉన్నట్టుగా భ్రమ కల్పించి ఆ భ్రమను పోగొట్టడానికి ఆయనే సహాయం చేస్తాడట. అతడు ఏం చేస్తున్నాడు? తనని ఆశ్రయించి వాళ్ళ వాళ్ళ స్వతంత్ర బుద్ధిని ఆ పరమాత్మకి సరెండర్ చేసిన వాళ్ళకి, శరణాగతి చేసిన వాళ్ళకి, ఇక్కడేం రాస్తున్నారంటే తనని ఆశ్రయించి స్వతంత్ర బుద్ధిని తనకు సమర్పించిన వాళ్ళ కోసం అతడు తన స్వతంత్రాన్ని పోగొట్టుకుని వీళ్ళకి దాసోహం అంటాడట పరమాత్మ. ఈ ఎవరైతే తనకు శరణాగతి చేస్తారో వాళ్ళకి లొంగిపోతాడట పరమాత్మ. ఇంకేం కావాలి? ఆయన తన స్వతంత్రతను కోల్పోతున్నాడు వాళ్ళ కోసం అంటున్నారు. పాండిత్యం, సంపద, వంశగౌరవం, సత్కర్మాచరణ వీటి వల్ల బాగా మదించి సజ్జనులను అవమానం చేసేవాళ్ళు చేసే పూజలను ఆయన ఎప్పుడు స్వీకరించడు. అవమానం చెందిన వాళ్ళు బాధపడుతూ తిరస్కారంగా ఉంటారు కాబట్టి పరమాత్మ కూడా అలాగే ఉంటాడట. ఎవరినైనా సజ్జనులను దూషించినా బాధ పెట్టినా పరమాత్మ సహించట. ఈ రుచి తెలిసినవాడు, పరమాత్మ అనే రుచి తెలిసినవాడు, సర్వత్రా ఉన్నటువంటి అంతర్యామిని ఎరిగినవాడు ఇంద్రాది దేవతల్ని విడిగా పూజ చేయాల్సిన అవసరం లేదు. నిత్య స్వతంత్రుడైన భగవంతుణ్ణి దీనవత్సలుడని తెలుసుకోవాలి. దీనులంటే ఎంతో ప్రేమ ఆయనకి.
సద్గుణ స్వరూపుడని తెలుసుకొని పూజిస్తూ ఉండాలి. మీ వంశంలో నాయకుడైన చిత్రరథుడు అనబడే ధ్రువుడుట. ధ్రువుడి పేరు చిత్రరథుడు అన్నమాట. పూర్వం సవతి తల్లి వల్ల మాటలు పడి బాణం దెబ్బతిన్నంత బాధపడ్డాడు 5 ఏళ్ల పిల్లవాడు. కోపం వచ్చి తపోవనానికి వెళ్ళిపోతుంటే నేను కనిపించి ఈ రహస్యాన్ని ఉపదేశించాను అంటున్నాడు నారద మహర్షి. అతడు ఈ మార్గంలోనే పుండరీకాక్షుణ్ణి ఆరాధన చేశాడు, అనన్యమైన పదవిని పొందాడు. మీరు కూడా రుద్రుడు ఉపదేశించిన మార్గాల్లో అంతర్యామినే అర్చించి సంసార ఛేదన చేసుకోండి. దానికే సాధన చేయండి. సంసార ఛేదన అంటే సంసారం అంటే గట్టి అభిప్రాయము, భావన. అది పోవాలంటే స్వామిని సర్వత్రా ఉన్నాడనే భావంతోనే సాధించుకోవాలి దాన్ని. ఇంద్రియ రూపులై జీవుల సంసార బంధం పోగొట్టడానికి మీరే తోడ్పడాలి అని చెప్తున్నాడు నారదుడు ప్రచేతసులకి. ఇంద్రియాలకి ఎవరైతే అధిదేవతలో వాళ్ళే ప్రచేతసులు. ప్రచేతసులకి చెప్తూ ఉన్నాడు నారదుడు, మీరు ఇంద్రియ రూపంలో ఉన్నారు కాబట్టి ప్రతి జీవిలోనూ ఆ సంసార బంధం పోగొట్టడానికి మీరు సహాయం చేయండి అంటున్నాడు. ఇట్లా రాజకుమారులకు సంతోషకరమైన ఉపదేశాన్ని సచ్చరిత్ర రూపంలో నారదుడు ఇచ్చాడు. చతుర్ముఖ బ్రహ్మ సాన్నిధ్యానికి వెళ్ళిపోయాడు. తర్వాత నారదుడు తన తండ్రి గారి దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. ఆ రాజకుమారులంతా ఈ నారదుడి మాటలన్నీ విన్నారు. శుభస్వరూపమైన నారాయణ స్తుతిని చక్కగా స్వీకరించారు. తాము కూడా ఆ పరమాత్మని అంతర్యామినే స్తుతిస్తూ ధ్యానిస్తూ అతని లోకంలోనే ఇప్పటికీ నిత్య స్వరూపులై ఉన్నారు. నేటికిని అంటే ఈ రోజుకు కూడా జీవుల ఇంద్రియాల రూపాలతో వెలుగుతూ ఉన్నారు ప్రచేతసులందరూ కూడా అని ఈ కథంతా మైత్రేయుడు విదురుడితో చెప్పాడు. చెప్పి మళ్ళా ఇట్లా అన్నాడు, మహాత్మా, నారద ప్రచేతస సంవాదాన్ని ఉత్తానపాదుడి వంశ ప్రకారము నువ్వు అడిగినట్టుగా నేను చెప్పాను. నువ్వు వేసిన ప్రశ్నకి నేను సమాధానాలు చెప్పాను. నారదుని వల్లనే ప్రియవ్రతుడు కూడా ఆత్మజ్ఞానాన్ని పొంది భూమిని పరిపాలించాడు, కొడుకులకు రాజ్యం ఇచ్చాడు, ఇచ్చి పరలోకాలకు వెళ్ళిపోయాడు ఆయన అన్నాడు. అనగానే ఈ మైత్రేయుడి మాటలు విని విదురుడు ఇట్లా అన్నాడు, మునినాథ, నీ చేత ఆ భక్తవత్సలుడైన విష్ణుని తత్వాన్ని నేను గ్రహించుకున్నాను అని ఎంతో సంతోషించాడు. విదురుడు సర్వ సందేహాలు తీరిపోయిన వాడై తన బంధువుల్ని చూడాలని మళ్ళీ హస్తినాపురం వైపుకు ప్రయాణం చేశాడు. ఇట్లా శుకయోగి పరీక్షిత్తుకు చెప్పిన ఇదంతా కూడా శుకయోగి పరీక్షిత్తుకు చెప్తూ ఉన్నాడు. ఈ కథ అంతా ఇట్లా మైత్రేయ విదుర సంవాదము ఇదంతా చెప్తూ ఉన్నాడు. చెప్పిన ఉపాఖ్యానాన్ని ఇదంతా చెప్పాడు. ఈ ఉపాఖ్యానాన్ని వినేవాళ్ళకి ఆయుష్, ఐశ్వర్యం, సంపదలు, కీర్తి, సన్మార్గం ఇవన్నీ కూడా కలుగుతాయి. ఈ విధంగా శుకయోగి ఫలశ్రుతి చెప్పాడనమాట. ఇది విన్న వాళ్ళకి ఇవన్నీ కలుగుతాయి అని శుకయోగే సాక్షాత్తు చెప్పగానే పరీక్షిత్తు ఎంతో తృప్తి పొందాడు అని సూతుడు శౌనకాదులతో చెప్పాడు అని చెప్పారు. ఇక్కడ ఆశ్వాసాంతము అని హెడ్డింగ్తో శ్రీరామ స్తుతి ఉన్నది. ఆ స్తుతి మనం పద్య రూపంలో రాసున్నది ఇక్కడ. దానికి అర్థం ఏంటంటే ఆనందాన్ని ఇచ్చేటటువంటి నీ తండ్రి శ్రీరామచంద్ర, నీ మాటల వల్ల వినేవాళ్ళకి ఎంతో ఆనందం కలుగుతుంది. అటువంటి మాటలు కల నీకు నమస్కారము అంటున్నాడు. ఎవరంటున్నారు ఇవి? సాక్షాత్తు పోతనామాచుల వారి భాగవతాన్ని రచన చేసిన పోతనామాచుల వారే ఆ శ్రీరామచంద్రుడికి ఇలా నమస్కారం పెట్టుకుంటున్నాడు. దివ్య గుణాలన్నిటికీ కూడా సముద్రము వంటి వాడా అంటే సముద్రం అంత గొప్ప గుణాలు ఉన్నాయన్నమాట. పోల్చటానికి ఎంత పెద్దవి పోల్చినా కూడా చాలదు. సముద్రం అంత మంచి మంచి దైవీకమైన గుణాలు ఉన్నాయి నీ దగ్గర. సముద్రమే ఒడ్డాణంగా ఉన్న భూదేవి, అటువంటి భూదేవి భారాన్ని కూడా నువ్వు నిర్వహించగలవు. అట్లాంటి సామర్థ్యాన్ని ప్రకటిస్తూ ఉన్న ఆదిశేషుడే నీకు కుడి భుజంగా ఉన్నాడు కదా. ఆ భూదేవిని భరిస్తూ ఉన్నటువంటి ఆవిడ బరువుని మోస్తూ ఉన్న భూదేవికేమో సముద్రమే వడ్డాణంట. సముద్రం నడుంకి వడ్డాణంట ఆవిడకి. ఆ వడ్డాణం కాస్త ఆ వడ్డాణం పెట్టుకున్న ఆవిడని భరించేవాడు ఆదిశేషుడు.
ఆదిశేషుడు నీకు కుడిభుజం లాంటివాడు. పరిపాలకులందరూ ఎలా నడుచుకోవాలో నువ్వే చెప్పేవాడివి. ఖరుడు, దూషణుడు మొదలైన చీకటి ముద్దల లాంటి జీవులకి నువ్వు సూర్యకిరణంలాగా వచ్చి ఆ చీకట్లన్నిటినీ వెళ్ళగొట్టేశావు. శివుడు విల్లు విరిచి ఆడుకున్నవాడివి నువ్వు. ఓ భక్తపాలన శ్రీరామ, ఆనందాన్ని ఇస్తూ ఉన్నటువంటి రాముని వాగ్విలాసం అంటే వాక్కుల తాలూకు విలాసం, విలాసవంతమైన మాటలుట. శ్రీరామచంద్రుడు నోరు తెరిచి మాట్లాడితే మన ప్రాణం అంతా ఆనందమయం అయిపోతుందన్నమాట. అటువంటి మాటలున్నటువంటి ఓ శ్రీరామచంద్ర అని పలకటంలో పోతన అద్భుతంగా, ఆయన కవిత్వం కూడా అద్భుతమైన ప్రకటన చేసింది. మహానుభావుడు పోతన. పలికించెడివాడు రామభద్రుడు గదా. ఖరుడు, దూషణుడు అంటే కఠినమైన ప్రవర్తన, ఇంకొకరిని దూషించటం అనే లక్షణాలు, చీకటి ముద్దల్లాంటి లక్షణాలవి. అట్లాంటి వాళ్ళ బ్రతుకులకు కూడా వెలుగిచ్చేదే రామనామం. ఇక్కడ దుర్గుణాలే శత్రువులు గాని వ్యక్తులు శత్రువులు కాదు అని క్లియర్గా రాస్తున్నారు. అందుకనే పరమాత్మ కరుణించి వాళ్ళని క్షమిస్తాడు, వాళ్ళు మారిపోతారు, ఆ గుణాలు మారిపోతాయి తప్ప వాళ్ళని శత్రువులుగా భావించడు పరమాత్మ అంటున్నారు. బాణంచే మాయ లేడిని చీల్చిన వాడివి నువ్వు అంటే ఆపదలు అనబడే జీవిత సన్నివేశాల మాయను నువ్వే తొలగించాలి. ఆపదలు వచ్చినాయి అని మేము ఊరికేవదు, ఆ మాయలో పడిపోతాం, నిజం అనుకుంటాము. ఉన్నవాడివి సర్వత్రా నువ్వైతే మాయ ఎక్కడుంది, వేరే ఆపదలు ఎక్కడున్నాయి, అది నువ్వే అని మాకు తెలియటమే నీ కటాక్ష వీక్షణాలు, నువ్వు ప్రేమతో చూసేటటువంటి చూపులవి మాకు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, పాపము అనబడే చీకటికి సూర్యోదయమైన వాడా, జనకుని పుత్రికకు స్థానమైన వాడా. జనకుని పుత్రికకు నువ్వే కదా పరమావధి జీవితంలో. సముద్రపు గర్వాన్ని కూడా అణిచినవాడా, సముద్రుడి గర్వాన్ని అణిచినవాడా. దేవతల శత్రువుల్ని చీల్చువాడా అంటే దేవతల శత్రువులు ఎవరంటే రాక్షసులు కదా. సుందర స్త్రీలకు మన్మధుని వంటివాడా, అందమైన స్త్రీలకు నువ్వు మన్మధుడు లాంటి వాడివి. పెద్దవాళ్లతో స్తుతించబడిన చక్కని ప్రవర్తన గలవాడి, పెద్దవాళ్ళు కూడా నీ ప్రవర్తన మెచ్చుకుంటారు. అన్ని లోకాలకు నువ్వు ఉపకారం చేశావు. సాటిలేని సద్గుణాలతో మనోహరమైన జీవితం గలవాడివి నువ్వు. నిర్మలానందాన్ని కలిగించువాడా, మహాయుద్ధాల్లో విహారం చేసి భయంకర రాక్షసుల్ని కూడా శిక్షించిన వాడివి నువ్వు అని ఇలా శ్రీరామ స్తుతి చేశారు పోతనామాచుల వారు. చతుర్థ స్కంధం సంపూర్ణమైపోయింది మనకి. ఇక్కడ గద్యము అని పోతనామాచులు రాశారు. ఇది అంతా మొత్తం పద్యకావ్యమే, పద్యాల మధ్యలో గద్యాలు ఉన్నాయి. ఈ గద్యము చతుర్థ స్కంధం మొత్తం ఏమి చేస్తుందో అదంతా ఒక్క ఫుల్ స్టాప్ కూడా లేకుండా ఫుల్గా గద్య రూపంలో రాశారు. అది కూడా మనం అర్థం చెప్పుకుందాం. ఇది శ్రీ పరమేశ్వరుడు కరుణాకలిత కవితా విచిత్రతతో, ఎంతో కరుణతో కవితలో విచిత్రంగా రాయగలిగినటువంటి కేసన మంత్రి గారి కొడుకైన పోతనామాచ్యుడి సహజ పాండిత్యంతో వచ్చినటువంటి ప్రణీతంబైన అంటే ఆ పోతనామాచ్యుడి పాండిత్యంతో వచ్చినటువంటి శ్రీ మహాభాగవతము అనే మహాపురాణంలో స్వయంభువ మనువుకి ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ఆడపిల్లలు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరు కొడుకులు పుట్టటంలో ఆకూతినేమో రుచి ప్రజాపతికి ఇవ్వటం, ఆ రుచి ప్రజాపతికి ఆకూతి దేవి యందు శ్రీ విష్ణుమూర్తి అంశతో యజ్ఞుడు అని ఒక మగపిల్లవాడు, లక్ష్మీ కళతో పుట్టిన దక్షిణ అనే కన్యక పుట్టటము, మనువు గారి కూతురైన దేవహూతిని కర్దమునికి ఇవ్వటం, ప్రసూతినేమో దక్ష ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేయటం. ప్రసూతి దక్షులిద్దరికీ కూడా వాళ్ళ వల్ల ప్రజాపరంపరలు విపరీతంగా పెరిగిపోవటము, కర్దమ ప్రజాపతి కూతుళ్ళు క్షత్ర బ్రహ్మర్షులకు ఇవ్వటము, కర్దమ పుత్రి అయిన కళ వల్ల మరీచికి కశ్యపుడు అనే కొడుకు,
పూర్ణిమ అనే కూతురు పుట్టటము, పూర్ణిమ వల్ల గంగా విరజుడు అని ఒక కూతురు ఒక కొడుకు పుట్టటము, కశ్యప ప్రజాపతి వల్ల ప్రజ ప్రజాపరంపరలు ముల్లోకాలు నిండిపోవటము, అత్రి మహాముని తపస్సు వల్ల అతనికి హరిహరుడు బ్రహ్మగారు ప్రత్యక్షం అవ్వటము, అనసూయాదేవి పాతివ్రత్య మహత్యం వల్ల అనసూయ ముగ్గురు కొడుకులు పుట్టడం ఆవిడకి. వాళ్ళు ఏమిటంటే త్రిమూర్తుల కళలతో చంద్రుడు, దత్తాత్రేయుడు, దూర్వాసుడు ముగ్గురు పుట్టటము, దక్షుడికి కూడా అనేక మంది కూతుళ్ళు పుట్టటము, భృగు వల్ల ఖ్యాతి అనే ఆవిడకి శ్రీ మహాలక్ష్మి పుట్టటము, భృగు గారి పౌత్రుడు అంటే మనవడైన మార్కండేయుడు పుట్టటము, ధర్ముడికి మూర్తి అనే ఆమె వలన నరనారాయణులు పుట్టటము, సత్రయాగంలో దక్షుడు శివుణ్ణి నిందించటం, అప్పుడు దక్షయజ్ఞ విధ్వంసం జరగటము, బ్రహ్మగారు మళ్ళీ ప్రార్థిస్తే శివుడొచ్చి దక్షుణ్ణి అనుగ్రహించటము, దక్షుడు చేసిన శ్రీహరి స్తవానికి శ్రీహరి ఎంతో ప్రసన్నుడై దక్షుడి యజ్ఞం చక్కగా సఫలంగా అవ్వాలని అనుగ్రహించటము, సతీదేవి హిమవంతుడికి పుట్టటము, హరుడికి భార్య అవ్వటము, ఉత్తానపాదుడి వృత్తాంతము, ధ్రువ ఉపాఖ్యానము, ధ్రువుడు తండ్రి చేత అవమానించబడి నారదుడి ఉపదేశంతో మధువనానికి వెళ్ళి తపస్సు చేయటం, హరితో ఎంతో సంపన్నుడై అంటే హరిగారే సాక్షాత్తు శ్రీహరే వచ్చి అతని యొక్క కోరికలన్నీ తీర్చటము, అతడు మళ్ళా పురానికి తిరిగి రావటము, కుబేరుడి అనుచరులైన యక్షులందరితో ధ్రువుడు యుద్ధం చేయటం, అట్లాగే రాజభోగాలన్నీ చేసి కూడా ఉండి కూడా అలిసిపోయి వద్దనుకొని తన కొడుక్కి రాజ్యం ఇచ్చేసి హరి అనుగ్రహంతో ధ్రువాన్ని నిలపటానికి ధ్రువుడైపోవటము, ఉల్కలుడు వత్సరుడు అనే తన కొడుక్కి రాజ్యం ఇచ్చేసి శ్రీహరిని చేరుకోవటము, వత్సరుడు పరంపరగా అంగుడి కొడుకైన వేణుడి కళేబరంలో నుంచి లక్ష్మీనారాయణుల అంశతో అర్చి భార్యగా పృథువు భర్తగా రావటం, భూదేవినే ఒక గోస్వరూపంగా భావించి మొత్తం అన్ని వస్తువుల్ని పిండటము చేశాడు, భూమినంతా సమంగా చేసి చక్కగా ఇంద్రుడు చెప్పినట్టుగా వినేటట్టుగా చేసుకొని మంచి వానలు కురిపిస్తూ వశవర్తి అయి ఉంటే యజ్ఞాలన్నీ చేసి అతడికి అటు చేసినప్పుడు అతనికి హరి ప్రత్యక్షం అవ్వటము, ఇంద్రుణ్ణి జయించిన విజితాశ్వుణ్ణి అతని తమ్ముళ్ళని పృథివిని పరిపాలించటానికి ఉంచేసి పృథు చక్రవర్తి అర్చి ఇద్దరు కూడా పరమపదాన్ని చేరుకోవటం, వశిష్ఠుడి శాపానికి 3 అగ్నులు త్రేతాగ్నులు విజితాశ్వుడికి కొడుకులై పుట్టటం, పృథు చక్రవర్తి పౌత్రుడు అంటే మనవడైన ప్రాచీన బర్హి పరిపాలిస్తూ యజ్ఞాలు విపరీతంగా చేయటం వల్ల నారదుడు వచ్చి ఆ పశుయజ్ఞాలు హింసాపూరితాల ఆపేసేయమని ఆపించటము, ఆ సందర్భంలో పురంజనోపాఖ్యానం అంతా కూడా నారదుడు చెప్పటము, ప్రాచీన బర్హి కొడుకులైన ప్రచేతసులు 10 మంది వాళ్ళు, ఆ 10 మందికి శ్రీ మహాదేవుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై హరిస్తవాన్నంతా కూడా ఉపదేశం చేయటం, ప్రచేతసుల తపస్సుకు మెచ్చి హరి ప్రత్యక్షం అవ్వటం, ప్రచేతసులకు మారిషకు శివుడి శాపంతో దేహాన్ని చాలించిన దక్ష ప్రజాపతి మళ్ళీ వీళ్లకు పుట్టటము, ప్రచేతసులు ముక్తి పొందటము. ఈ కథంతా కూడా విదురుడు మైత్రేయుణ్ణి అడిగి తెలుసుకోవటము, తర్వాత మైత్రేయుడికి వీడ్కోలు చెప్పి హస్తినాపురానికి విదురుడు వెళ్ళిపోవటం అనే కథలున్న 4వ స్కంధం అయిపోయిందన్నమాట. ఈ గద్యం అంతా కూడా పద్యాల తర్వాత ఉన్నది, అది ఇప్పుడు కొంచెం మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకున్నాము. మన రికార్డింగ్ నెంబర్ 223 అయిపోయింది.
అలాగే చతుర్థ స్కంధం కూడా అయిపోయింది. చాప్టర్ సెకండ్ పార్ట్లో 953 పద్యం దగ్గర నుంచి 976 పద్యాల దాకా చెప్పుకున్నాము. అదే రకంగా పద్యాల తర్వాతగా ఉన్న గద్యాన్ని కూడా చెప్పుకున్నాము. ఓం తత్సద్ బ్రహ్మార్పణమస్తు.